హాయ్ అండి, ఈరోజు శనగపిండితో హల్వా చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక అందులో కాస్త నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయ్యాక అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట. అలాగే ఇంకో స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి. ఇది కాస్త కరిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలండి. పాకం రావనవసరం లేదు. ఇది బాగా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. పాకం రాకుండా పర్లేదు, కొంచెం కరిగితే చాలు. ఇందులోనే ఇలాచి కూడా వేసేసుకోవాలండి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. కలర్ కోసం ఆరెంజ్ అయినా పర్లేదు, ఎల్లో అయినా పర్లేదండి. ఇది కరిగేంత వరకు కలిపెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఇలా కరిగించుకున్నాను. నేనైతే ఎల్లో కలర్ వేసానండి, ఫుడ్ కలరు. దాన్ని కొంచెం కొంచెం ఇందులో వేస్తా కలుపుకుంటూ ఉండాలండి. మనం స్వీట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, టేస్ట్కి సరిపడా. మీకు ఎంత కావాలంటే అంత. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. మా ఆయనకైతే చాలా స్వీట్ ఎక్కువగా తింటాడండి, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇది బాగా ఉడికించుకోవాలండి. చూడండి, పిండి మొత్తం ఇలా గిన్నెని వదలాలండి. ఆ తర్వాత ఇష్టం ఉంటే కాస్త అన్ని పాలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పాలు కూడా వేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకుందామండి. కొంచెం మిల్క్ వేస్తే కూడా బాగుంటుంది కదా టేస్ట్. అందుకని నేను కూడా ఒక కప్పు పాలు వేసానండి. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికిందామండి. చూడండి, వదిలేస్తుంది గిన్నెని. అంతేనండి, వేడి వేడి శనగపిండి హల్వా రెడీ అయిపోతుందండి. టేస్ట్ చేసి చెప్పాలండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాస్త నెయ్యి కూడా వేసుకుందామండి. కాజు బాదం అండి తరిమి వేసేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి శనగపిండి హల్వా. మీరు కూడా ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.